ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాకు మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. నా ఫాలోవర్స్తో నీ ఛానల్ మూసేసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అబ్బాయిలు 10 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి నన్ను బెదిరిస్తుంది. అబ్బాయిలు ఇప్పుడు ఫాలోయింగ్ అంటున్నావు కదమ్మా, నీ కంటెంట్ ఏంటి? గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్. నా కంటెంట్ ఏంటి? భార్యాభర్తలకు సంబంధించి. నా కంటెంట్లో నీలాంటి ఆడపిల్లలకు నచ్చవు, కొంతమంది అబ్బాయిలకు కూడా నచ్చవు. నాకు ఫాలోయింగ్ తక్కువే. ఇప్పుడు నీదేంటి? గ్లామర్ అండ్ ఎక్స్పోజింగ్ కాబట్టి అబ్బాయిలందరూ ఫాలో కొట్టేస్తారు. మరి అందాన్ని ఆరాధించడంలో అబ్బాయిల తర్వాత ఫాలో కొట్టకపోతే వాళ్ళ అబ్బాయిలు ఎట్టవుతారు? అట్ట అనమాట. అట్లాగే నేను ఇప్పుడు నీకు ఏది నచ్చలేదు ఆ వీడియో నాకు పంపించమ్మా, దానికి రీజన్ చెప్తానంటే ఆహా అన్ని వీడియోలు అని అంటుంటివి. అమ్మాయిల గురించి కూడా మాట్లాడాను కదమ్మా, అది కూడా నచ్చలేదా? ఒకళ్ళ గురించి నేను మాట్లాడేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని మాట్లాడతానమ్మా. ఎందుకంటే ఏదైనా మనం ఎదుటోళ్ళ మీద వెళ్ళేటప్పుడు కొంచెం ఆచి తూచి వెళ్తాం మంచిదని నేను నమ్ముతాను అనమాట. అట్లాగే ఇప్పుడు నీకు తల్లి లేదు, తండ్రి ఏమో తాగుబోతు తిరిగిపోతూ సెటిల్మెంట్ వ్యవహారం అంటే రౌడీజం. ఇక నువ్వు వాడిని చూసుకొని నోటితో మాట్లాడతాం మర్చిపోయావు అనమాట. ఎవరిని పడితే అరే ఊరి అది అంటే అబ్బాయిలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు అనమాట. అవన్నీ మనకు అనవసరం. ఇప్పుడు నువ్వు నాకు వచ్చేసి ఏం పెట్టావు? అరే దీనికి బాగా బొలుపు ఎక్కువైందిరా, దీన్ని వేసేసుకోండిరా అంటే అదే ట్రోలింగ్ చేసుకోండి లేకపోతే బూతులు పెట్టండి అని చెప్పి పెట్టావు. కానీ కింద కామెంట్లో నీ ఫాలోవర్స్ ఎవరో కానీ నాకు తెలియదు, కానీ నీ ఫాలోవర్స్ ఎవరు వచ్చి పెట్టలేదు. కానీ నా ఫాలోవర్ ఏమని పెట్టాడు? అక్క జోలు వస్తే కోసి కారం పెడతా అని పెట్టాడు. అట్లాగే ఇంకొక ఫాలోవర్సు కింద పైన మూసుకొని పోవే అని పెట్టాడు. ఇంకొక ఫాలోవర్స్ వద్దులే బూతులు పురాణం ఎందుకులే, ఆడపిల్లవి అందులో నలుగురు చూస్తారు, కొంచెం ఫాలోయింగ్ ఉందని చెప్పి డిలీట్ చేశాను. అది డిలీట్ చేయకుండా చక్కగా స్క్రీన్ మీద పెట్టి మాట్లాడాల్సింది. అమ్మా నేను ఒక ఏడుపు వీడియో ఒకటి పోస్ట్ చేశా, అది కూడా వేరే ఆడపిల్ల నన్ను అన్నది. దానికి ఎవతక్క అసలు అది దాని ఐడి పెట్టు, దాని నెంబర్ పెట్టు. కొంతమంది అయితే పచ్చి పచ్చిగా బూతులు పెట్టారు, తిట్టారు ఆ అమ్మాయిని. నేను అవన్నీ డిలీట్ చేసుకుంటూ వచ్చా. కొంచెం ఆడపిల్ల అమ్మాయి మగాడి చేతిలో బాగా దెబ్బతినుంది కాబట్టి అయ్యా అట్లా మాట్లాడమాకండి, ఆ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, ఆ అమ్మాయి కోపం చూపించింది. ఆ అమ్మాయికి అంటే భర్త వదిలేశాడు, ప్రేమించినోడు వదిలేశాడు, అంటే దారుణంగా ఇద్దరు అనుకొని చేశారనమాట. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లలతో నేను ఎక్కడ చచ్చానే మాయముండా, ఇట్లాంటి మగాళ్ళు వెనకేసుకొని వచ్చి ఆడపిల్లల జీవితాలు పాడు చేస్తున్నావు అని చెప్పి తిట్టింది. కానీ ఆ పిల్ల ఏడుస్తూ మాట్లాడుతుంది. ఏంటమ్మా ఏమైందమ్మా అని అడిగా. అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఇట్లా నా పరిస్థితి ఇది, ఇప్పుడు ఈ పిల్లల్ని నేను ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. మా అమ్మమ్మకేమో అవిటిది అంటే కాలు లేదనమాట, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు పిల్లలు ఆమెకు అప్పచెప్పేసి ఈ పిల్ల పనికి వెళ్తుంది. ఇప్పుడు ఈ పనికి వెళ్ళే డబ్బులు ఏం సరిపోతాయి నాకు? ఆ పిల్లలకి ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు నేను వండుకొని తినడానికి బియ్యం కూడా లేవు అక్క, బియ్యం కూడా లేవు అని చెప్పి ఏడుస్తుంది. అక్క అనలేదులే, ఏడుస్తుంది. ఇంకా ఆ రోజే ప్రమోషన్ తాలూకా అమౌంట్ వచ్చినాయి నాకు. ఒక 2K కొట్టేసి అమ్మ ప్రజెంట్ కొంచెం ఇంట్లో సరుకులు తీసుకొచ్చుకోమ్మా, ఒక 10 కేజీలు బియ్యం అట్లా, నేను కొంచెం నాకు యూట్యూబ్ డబ్బులు వచ్చినప్పుడు నీకు ఎంతో కొంత పిల్లలకి హెల్ప్ అవుతుంది, నేను సపోర్ట్ చేస్తానమ్మా అని చెప్పి చెప్పాను. అంటే ఆ అమ్మాయి పరిస్థితి తెలియదు కదా, అందుకని మాట్లాడాను అనమాట. చెప్తున్నా మా ఫాలోవర్స్కి అది. ఇప్పుడు నీ విషయం ఏంటంటే నీకు మామూలుగా ఇప్పుడు వీడియోల్లో ఏది నచ్చలేదు, ఆడపిల్లలకు సంబంధించి బొచ్చెడు వీడియోలు ఉన్నాయి, అవి నువ్వు చూడాల, అర్థమైందా? మగాళ్ళకు సంబంధించి అంటే నీలాంటి వద్దులే అనకూడదు. కానీ ఇప్పుడు మీ ఆయన ఏం చేశాడు అంటే నీకు ఎందుకు విలువ ఇవ్వట్లేదంటే, ఇప్పుడు మీ ఆయన వీడియోలు చేసుకోమన్నారు, గ్లామర్ పాత్రలు అంటే ఎక్స్పోజింగ్ చేయొద్దు అన్నందుకు మీ ఆయన్ని వదిలేసి వచ్చావు. మీ ఆయన వదిలేసేసి వేరే వాడిని పట్టుకొని వాడికి ఏం పట్టాము, వాడికి పెళ్ళాం పిల్లలు ఉన్నారు, నువ్వు చూపిస్తే ఏంది చూపించకపోతే ఏంది, నువ్వు ఆ రాత్రికి కూర్చుంత కొంచెం ఆడికి కోఆపరేట్ చేస్తే చాలు, వాడు పెళ్ళాం పిల్లలు చూసుకుంటా నిన్ను వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకొని ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు. వీడు సైలెంట్గా ఉన్నాడు, వీడు నేనేం చేసినా అంటే వాడికి అవసరం లేదు, నువ్వు ఎట్టా ఉన్నా వాడికి అవసరం లేదు అంతే. మొగుడు కాబట్టి వాడి బాధ్యత ఉంది కాబట్టి అమ్మ నువ్వు ఎక్స్పోజింగ్లు చేయొద్దమ్మా అని చెప్పి మాట్లాడాడు. అది నీకు నచ్చక మొగుడిని వదిలేసి ఇంకోటితో తిరుగుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పొచ్చింది దానివా? నువ్వు నాకు చెప్పొచ్చింది దానివి.
ఇప్పుడు నేను ఏం మాట్లాడాలో ఏం అర్థం కాదు. ఇప్పుడు రౌడీజం అని అంటావు చూసావు నువ్వు, బెదిరింపులు బెదిరించమ్మా. ఎవరైనా సరే నేను ఓన్లీ ప్రేమకు మాత్రమే లొంగుతా, బెదిరింపులకు. ఇప్పుడు కొట్లాటలు వస్తే చాలామంది కొట్లాడటానికి వెళ్తారు, నేను ఆ తీరులో వేరే తీరులో వెళ్తాను. అర్థమైందా? నా ఆలోచనలు వేరు, నా కథ వేరు. అవన్నీ భాషా టైపులు మొత్తం వదిలేశానబ్బా, మళ్ళీ మళ్ళీ గుర్తు చేయమాకండి మీరు. అమ్మా, నా వీడియోల్లో ఒకసారి పూర్తిగా వెనక్కి వెళ్ళి చూడండి. బ్యాడ్ కామెంట్స్ ఎవరెవరు పెట్టేవాళ్ళు ఉంటే ఒకసారి పూర్తిగా వెనక్కి వెళ్ళి చూడండి. ఎట్లా మొగుడిని వదిలేసి ఆడపిల్లలు స్వేచ్ఛ అని చెప్పి, నీకంటే బాబు సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి కూర్చొని నువ్వు నీ పిల్లలు తింటారు, ఆస్తిపాస్తులు లేకుండా. ఇప్పుడే మొదలెట్టారు. ఆస్తిపాస్తులు లేకుండా పెడితే తింటాం, కొడితే పడే ఆడపిల్లలు కొద్ది రోజులు ఓర్చుకుంటే మనకి కొద్దిగా మంచి రోజులు వస్తాయి. అప్పుడు మన టైం అనేది చూపించవచ్చు. మంచి చెడు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. చీకటి వెలుగులు ఉంటాయి. కొద్దిగా చీకటిని మీరు జయించగలిగితే వెలుగు వస్తుంది, మీదే విజయం అని చెప్పేసి కాపురాలు నిలబెట్టి పనిలో ఉన్నా. అట్ట కాదు, ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది, ఆడపిల్ల ఎట్టా అని మగాళ్ళకెళ్ళి వాళ్ళని తిడతా చేస్తే ఇక ఏ ఆడపిల్ల కాపురాలు చేయవమ్మా. అర్థమైందా? మగాళ్ళని వెనకేసుకొని రావట్లా. నిజ జీవితంలో వాళ్ళు పడే బాధలు మీరు రేపటి రోజు ఏం పడతారు, వాళ్ళని వదిలేస్తే మీ సొసైటీలోకి మీకు విలువేంటి అనేది వాళ్ళకి చెప్తున్నానమాట. అది అర్థం చేసుకొని సాగు. అర్థమైందా? ఇలా సౌండ్లు మాత్రం ఇక ఇక ఇంతవాటికి ఇక ఇలా సౌండ్లు గోల గోల అయిపోయిందబ్బా. మీకు వినపడుతున్నాయో లేవో తెలియదు. ఇదిగో బెదిరించమాకమ్మా, బెదిరి రకాన్ని కాదు, ఓకే? ఇంకోసారి నా విషయంలో గనక ఏదైనా కామెంట్స్ చేసావనుకో, గుంటూరు గొడ్డుకారం ఘాటు ఎక్కువ, జాగ్రత్తగా ఉంటుంది.